ఆహా! నువ్వు భోజనానికి కూర్చున్నావా? అయితే నేను వస్తాను. హ్మ్. అంతలోకే తినేసావా? నేను అడిగింది ఇంకా ఇవ్వలేదుగా నువ్వు. నా ఎంగిల్ తినడానికి మీరేనా నా భర్త? అప్పు, వాడు నేనేమైనా ఇబ్బంది పెట్టాడా? వాడు అంతలా దేని గురించి నీతో మాట్లాడుతున్నాడు? నాకు తెలీదు. నేనేమీ గమనించలేదు. ఏదైనా కానీ ఇంకొక 6 రోజులు ఓపిక పడ్డావంటే అంతే చాలు. ఈ రోజేంటి నా దగ్గర చెప్పడానికి ఏం లేదా? లేదు. నా ఆశ తీరే వరకు ఈరోజు నిన్ను చూస్తూనే ఉంటాను. లాలు, నేను నీకు ఇష్టమా? ఏంటప్పు, నువ్వు నాకు చాలా ఇష్టం. కనీసం నువ్వు ఒక 5 నిమిషాలు కూడా నా మొహం చూసిందే లేదే. ఇదిగో చూడమ్మా, ఒక నిమిషం నీ కళ్ళు ముయ్యి. ఎందుకు? నిన్ను ముట్టుకోకుండా నీ చెవిలో ఒక విషయం చెబుతాను. నా బంగారం, నువ్వు నా ప్రాణం, నా ఆత్మ, నా ఊపిరి. లాలు, ఇప్పటి వరకు నువ్వు నాతో ప్రేమగా ఆశగా మాట్లాడిందే లేదే. బాగుంది. మనకున్న డబ్బు ప్రాబ్లంలో దీనికి ఎక్కడ టైం ఉందిలే. ఇదిగో చూడు, నీ పొత్తి కడుపులో నొప్పిలొచ్చిన రోజంతా నీ మొగుడు
ఏ రోజైనా ఒక్కసారైనా నీ పక్కనున్నాడా? లేడు కదా. వాడు నిన్ను వాడి ఒడిలో పడుకోబెట్టుకుని కథలు చెప్పాడా? బుజ్జగించాడా నిన్ను? ఎప్పుడైనా వాడు గుండె మీద పడుకోబెట్టి నిన్ను సంతోషంగా చూసుకున్నాడా? నీకంటూ ఆశలు లేవా? ఒక పిల్లలాగా వాడు గుండె నుంచి వచ్చే వేడిని అనిపించాలని. ఇంకా కేవలం 3 రోజులే ఉంది. తర్వాత నేను కూడా వెళ్ళిపోతాను. తర్వాత నువ్వు ఒంటరిగా గడిపిన ఆ పాత రోజులు మళ్ళీ వస్తాయి. ఏమంటావు? రేపొక్కరోజు నేను సెలవు తీసుకుంటాను. ఎక్కడా? నాకు ఒక చిన్న బిజినెస్ మీట్ ఉంది. ఈరోజు రాత్రికి బయలుదేరుతాను. తిరిగి వచ్చేటప్పుడు నీకు ఒక గిఫ్ట్ తీసుకొస్తాను. ఆ రోజు చెప్పారు కదా, నా శరీరంలో ఏదో అందమైన భాగం చెప్తానన్నారు కదా, అది ఏంటి? ఆ సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను. ఇప్పుడు నేను బయలుదేరుతాను. నీకేమైంది ఈరోజు? ఆ ముసలోడు ఓడిపోయి వెళ్ళిపోయాడు అనుకుంటా. ఎంతో కాన్ఫిడెన్స్గా మాట్లాడాడు. అయినా కానీ నీలాంటి ఒక అమ్మాయి కోసం 80 లక్షలు వద్దన్నాడంటే వాడు ఎంత వెదవై ఉంటాడు. నువ్వెక్కడికి వెళ్తున్నావు? ఇన్ని రోజులు టెన్షన్గా ఉండటం వల్ల నేనేమి చేయలేకపోయాను. కానీ ఈ రోజు నువ్వు నాకు కావాలి. ఈ రోజే మనకి మొదటి రాత్రి. మందాకిని కోపంగా సభను చూసి నిలబడ్డప్పుడు సభలో ఉన్న మల్లన్ లేచి నిలబడి ఇలా అన్నాడు. మహారాజా, ఆడవాళ్ళని తృప్తిపరచడం యుద్ధరంగంలో చేసే యుద్ధం లాంటిది కాదని మన సేనాధిపతికి అర్థమై ఉంటుంది. నేను తన్ని మా ఇంటికి తీసుకెళ్లాలని ఆశపడుతున్నాను. రేపు తిను లెగవదు. 10 రోజులు మలమూత్రాలు కూడా తను పడుకున్న చోటే వెళ్తుంది. మహారాజా, నాకు అనుమతినివ్వండి. మందాకిని మల్లన్ తీసుకుని తన ఇంటికి వెళ్ళాడు. ఆ రోజు రాత్రి మల్లన్ భార్య కేరళ నుండి తీసుకొచ్చిన విశేషమైన ఒక చంబల్ ఒక్కని అతనికిచ్చింది. అది నోట్లో వేసుకుని నవ్వుల్తే చాలాసేపు ఉండొచ్చు. మల్లన్ నగ్నంగా మందాకిని ఉండే గదిలోకి వచ్చాడు. మందాకిని శరీరంతో ఒకటిగా కలిసిపోయారు. ఒకే రోజులో 6 కంటే ఎక్కువ సార్లు తృప్తి చెందేలా చేసినప్పటికీ కూడా మందాకిని తృప్తి చెందలేదు. చివరిగా